ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఏప్రిల్ 11వ తేదీ శనివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 11వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి. పనిలో కాసింత పని భారాన్ని, ఒత్తిడిని సహజంగానే తగ్గించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా తీసుకువెళ్ళగలుగుతారండి. ఊహించని విధంగా కాలం కూడా కలిసి వస్తుంది. చక్కగా ప్రతి పనిలోనూ కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారండి. కాసింత విరామ సమయం అనేది కూడా లభిస్తుంది. మీ మనసుకు నచ్చిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. అందరితోనూ కలిపి మాట మంచి జరపగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలను మరింతగా మెరుగుపరుచుకోగలుగుతారండి. అనుకున్న విధంగా పెట్టుబడులను పెట్టగలుగుతారు. పెట్టుబడుల తాలూకా లావాదేవీలను కూడా చక్కగా జరుపుకోగలుగుతారండి. సమయానికి అనుకున్న విధంగా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఊహించని విధంగా కొత్త ప్రాజెక్టులు రావడం కానీ, కొత్త కొత్త పనులు మీ చేతికి చిక్కడం కానీ మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుందండి. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల మీద మీరు మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, ఏదైతే పెండింగ్లో ఉండిపోయిన పనులు కానీ, లేదా ఏదైతే ఆర్థిక పరంగా నిలదొక్కుకోలేని పరిస్థితులను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు చక్కగా బయటపడే అవకాశాలు లభిస్తాయండి. కొత్త వ్యవహారాలు మీ చేతికి చిక్కడం, కొత్తగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచనలతో మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళటం మీకు మరింతగా కాలం అయితే కలిసి వచ్చే అవకాశాన్ని ఇస్తుందండి. పెట్టుబడులు పెట్టే విషయంలో మరింత ముందడుగులు వేయగలుగుతారండి. అయితే వేసేటప్పుడు మాత్రం అన్ని నిర్ణయాలను ఆలోచించి తీసుకోగలుగుతారు. పెద్దలతో సంప్రదింపులు జరపగలుగుతారు. ఆయా వృత్తులలో ఎవరైతే నిపుణులైన వారు ఉంటారో వారిని ఆలోచించి వారితో చర్చించి కూడా మీరు పెట్టుబడులను అయితే పెట్టగలుగుతారండి. గతంలో తాలూకా లావాదేవీలను జరిపే విషయంలో కూడా ఈరోజు మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది. ఒక రకంగా మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా డబ్బు మీ చేతికి రావడం, ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి పోరు. అవసరమైన ఖర్చుల విషయాలలోనే మీరు ముందుకు వెళ్తారు. డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపు నిల్వల్లో పెట్టుబడుల రూపంలో పెట్టుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాల కోసం చక్కగా మీరు వాటిని వెచ్చించుకోగలుగుతారండి. ఆర్థికంగా నిలదొక్కునే సమయంగా ఉంటుందండి. ప్రతి విషయంలోనూ కూడా ఆర్థిక లావాదేవీలను చురుగ్గా జరుపుకోగలుగుతారు. మీ యొక్క సన్నిహితులు, స్నేహితులతో మీరు కలిసి మాట మంచి జరపడం, మీ భవిష్యత్తు కోసం కొన్ని ఆలోచనలు చేసుకోవడం, వృత్తి వ్యాపారాలలో వారి యొక్క ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఏర్పరచుకోవటం, ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. అందరికీ కూడా మేలు చేసే విధంగా మీరు ప్రతి నిర్ణయంలోనూ కూడా ముందుకు వెళ్తారు. అన్ని విషయాలలోనూ కూడా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండగలుగుతారండి. చక్కగా మీ మాట తీరు, మీ యొక్క ప్రవర్తన వలన మీకంటూ అందరి మనసుల్లోనూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే లభిస్తుందండి. అయితే అన్ని పరిస్థితులను అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరంటే పడని వ్యక్తులు కానీ, మీరంటే గిట్టని వారు కానీ, లేదా మిమ్మల్ని తక్కువ చెయ్యాలి చుట్టూ ఉన్న వ్యక్తులలో అని ఆలోచించే వ్యక్తులు కానీ, మీ మీద ఏదైనా అపవాదులు వేయటం కానీ, లేదా మిమ్మల్ని తక్కువగా మాట్లాడటం కానీ, 10 మందిలో చులకన చేసే విధంగా ఏదైనా విషయాలలో మిమ్మల్ని వెనక్కి లాగాలని చూడటం కానీ ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి పరిస్థితులలో మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించటం, మరింత తెలివిగా మీరు చక్కటి నిర్ణయాలను తీసుకోవటం, అందరినీ మీ వైపు ఆకర్షించుకునేలాగా మాట్లాడటం మీకు మరింత మెరుగైన శుభ ఫలితాలను ఇస్తుందండి. అలా చేయటం వలన మీరు వారికి ఏ విధంగానూ కూడా అవకాశాన్ని ఇవ్వకుండా మీరు మీ ప్రతి విషయంలోనూ మీరే ముందంజలో ఉండగలుగుతారు. వారు ఏది ఆలోచించినప్పటికీ కూడా ఆ ప్రణాళికలను వేటిని కూడా అమలుపరచుకోలేకపోతారండి. అందువలన మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా తీసుకోవటం, తెలివిగా వ్యవహరించటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఎవరైతే స్వర్ణాన్ని కానీ,
విలువైన వస్తు వాహనాలను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలన్నిటినీ కూడా సఫలీకృతం చేసుకోగలుగుతారు. అన్నింటా కూడా ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా మీ వద్దకు ఎవరైనా మేలు కోరి, సహాయం కోరి వచ్చిన వారికి కాదనకుండా మీకు చేతనైనంతలో సహాయం చేయగలుగుతారు. ఏవైతే బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో సక్రమంగా జరుపుకోగలుగుతారు. ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. ఈ నిర్ణయం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి, దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే ఆలోచన ఈరోజు మీకు మరింత ఎక్కువగా ఉంటుందండి. కొత్త ఆలోచనలు వస్తున్నప్పటికీ కూడా వాటి తాలూకా విషయాలలో కూడా మీరు మరింతగా బేరీజులు వేసుకోవటం కానీ, ఎవరైనా వ్యక్తులతో సంప్రదింపులు జరపటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. కొత్త వ్యవహారాల పట్ల ఆసక్తిని చూపించగలుగుతారు. వాటి మీద మీరు మరింత అవగాహన కూడా పెంచుకోగలుగుతారండి. మీ వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా మెరుగుదల అనేది కనిపిస్తుంది. చక్కగా మీరు అనుకున్న ప్రతి మెట్టు మీరు పైకి ఎక్కగలుగుతారు. అనుకున్న విధంగా అందరిని ఆకర్షిస్తూ మీ యొక్క ఆలోచనలతో మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని సంపాదించుకోవడం, మీకంటూ ఒక ప్రత్యేకమైన హోదాన్ని దక్కించుకోవడంలో మీకు ఈరోజు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అంటే అదంతా కూడా మీ యొక్క ప్రవర్తన విధానం, మీ యొక్క మాట తీరు, మీ యొక్క మంచితనంతో మీరు ప్రతి ఒక్కరి మనసులోనూ కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. చక్కగా మీకు అన్ని విధాలుగా రాణించే అవకాశాలను పొందగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలు పరుస్తూ అనుకున్న విధంగా అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నాడో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడుల చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడుల మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా చక్కటి పెట్టుబడులను పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని అమలుపరుచుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా చక్కటి నిర్ణయాలతో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. లాభాలతో రోజును సంతోషంగా గడపగలుగుతారండి. వృత్తిరీత్యా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారు, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీ ప్రతి ప్రణాళికను అమలుపరుచుకోగలుగుతారు. అనుకున్న విధంగా చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో చక్కగా తెలివైన నిర్ణయాలతో మీ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి.
మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్తలతో అన్ని విషయాలలోనూ చక్కటి ఫలితాలను పొందగలుగుతారండి. మీరు ప్రతి ప్రణాళికను అమలుపరచడంలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా కాసింత విరామ సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ ప్రతి పనిని ఎంతో బాధ్యతతో నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ యొక్క ప్రతి బాధ్యతను మీరు మీ యొక్క జీవిత భాగస్వామి మీతో కలిసి పంచుకోవటం, ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్ళటం, చక్కగా అన్ని విషయాలలోనూ వారు మీ చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో మీరు భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి నిర్ణయాలతో మీ పెద్దల సమక్షంలో మీరు మరింతగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా నూతన పరిచయాలు జరుగుతాయండి. కొత్త ఆలోచనలతో మీరు మరింతగా 10 మందికి మేలు చేసే ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీ ప్రతి ప్రణాళికను ఆచరణ రూపంలో పెట్టుకోగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఆశించిన శుభ ఫలితాలతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో చక్కటి ఫలితాలను పొందే అవకాశంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా మరిన్ని మెరుగైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి పళ్ళను ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.